ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మిర్చి పంట చుట్టూనే తిరుగుతున్నాయి. మిర్చి ధరలు పతనం కావడంతో రైతు దిగాలు పడ్డాడు. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష వైసీపీ ఆయుధంగా వాడాలని చూస్తోంది. రైతు సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు. మిర్చి రైతుకు అందించవలసిన సాయం అందించామని టీడీపీ నాయకులు మరోవైపు చెబుతున్నారు. విదేశాలకు మిర్చి ఎగుమతులు ఆగిపోవడమే మిర్చి ధర పడిపోవడానికి కారణమని అంటున్నారు వారు. మొత్తానికి పొలిటికల్ మిర్చి ఘాటు ఆంధ్రప్రదేశ్ను చుట్టేసింది. ఈ ఏడాది మిర్చి దిగుబడి బాగుంది. గత ఏడాది పంటకు నల్ల తెగులు బారిన పంట పడడంతో దిగుబడి తగ్గింది. అప్పట్లో మిర్చి ధరలు అధికంగా ఉన్న రైతుకు నష్టమే మిగిలింది. ఈ ఏడాది ఎలాంటి తెగుళ్లు రాకుండా పంట చేతికి అందింది. అయితే ధరలు శరాఘాతానికి రైతు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. మిర్చి యార్డులో సరుకు తెచ్చి పడిపోయిన రేట్లు చూసి నిర్ఘాంతపోయాడు రైతన్న. గత ఏడాది ఫైన్ రకం తేజ 25,000 రూపాయలు పలుకగా ఒక్కసారిగా 14,000కు పడిపోయింది. సెకండ్ క్వాలిటీ క్వింటాలు ధర 20,000 నుంచి 12,000కు దిగజారింది. ఇలాంటి పరిస్థితిలో పంట సేద్యానికి పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతున్నాడు రైతు. ప్రతిపక్ష వైసీపీ ప్రజలలో పోయేందుకు మిర్చి ధరల పతనాన్ని అస్త్రంగా వాడుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో మిర్చి రైతులకు బాసటగా ఉంటామని, ధరలు స్థిరీకరించేంత వరకు పోరాడతామని ప్రకటించింది. ఆరుగాలం రైతు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలంటూ దుయ్యబట్టింది. ధరలు పతనం కాకుండా కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లయితే ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదని అన్నారు మాజీ సీఎం జగన్. తన పాలనలో ధాన్యం ధర పడిపోకుండా ప్రభుత్వం తరపున కొనుగోలు చేశామని తెలిపారు. మిర్చి రైతు పరామర్శంటూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కూడా లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు జగన్. మిర్చి రైతులను పరామర్శించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు జగన్. ఇక తనదైన శైలిలో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎంకు పట్టడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిర్చి రైతు అంశం వైసీపీకి అస్త్రంగా మారకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టింది సర్కార్. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో మిర్చి ధరల పతనంపై మాట్లాడారు. అలాగే శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి చౌహాన్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. మిర్చి ధరల్లో ఉన్న రేట్ డిఫరెన్స్ 25% భరించడానికి కేంద్రం సంసిద్ధత ప్రకటించిందన్నారు. ఇక సీఎం చంద్రబాబు శనివారం మిర్చి యార్డు అధికారులతో రైతులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి భరోసా ఇస్తుందోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ మిర్చి యార్డులో పర్యటన తర్వాతే సర్కారు రైతు సమస్యపై దృష్టి పెట్టిందని వైసీపీ నాయకులు అంటున్నారు. అంతకు ముందే ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడి రైతును ఆదుకునేందుకు సిద్ధపడ్డారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఆర్భాటం కోసమే జగన్ మిర్చి యార్డుకు వచ్చి హడావిడి చేశారని, విషయమైతే లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు టీడీపీ నాయకులు. దీంతో ఏపీ పాలిటిక్స్ మిర్చి పంట చుట్టూ తిరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.